సో, మనసంపల్లి క్రాస్ రోడ్ ఇది సార్ ఇది. ఇదంతా మహేశ్వరం నుంచి ఇలా ఎళ్తున్నాయి అన్నట్టు. ఈ మహేశ్వరం నుంచి బెంగుళూరు హైవేకి ఇవి కనెక్టింగ్ రోడ్సు. ఈ రైట్ సైడు నుంచి వచ్చేదేమో మహేశ్వరము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎళ్తేనేమో బెంగుళూరు హైవే తిమ్మాపూర్‌లో కలుస్తుంది. సో, ఇప్పుడు ఈ వెహికల్స్ ఈ లారీలు ఎళ్తున్నాయి కదా! ఇవన్నీ గూడా ఈ మనసంపల్లి క్రాస్ రోడ్ నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లు ఆహ్, పెదగొల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర కనెక్ట్ అయితాయి అన్నట్టు. అంటే అక్కడ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడికి జస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఇక్కడ రీచ్ అవ్వచ్చు అన్నట్టు. ఇక్కడ నుంచి సైట్ చాలా దగ్గరే. అయితే ఈ పాయింట్ ఏంటంటే బిజినెస్ పాయింట్ ఏరియాలో మంచి హెవీ రష్ ఉన్న బిజినెస్ పాయింట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుట్టుపక్కల ఒక 10, 15 విలేజెస్ అన్నిటికి గూడా హార్ట్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్లేస్ వల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల గూడా అన్ని స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, ట్రాన్స్‌పోర్టేషన్స్ గానీ ఏ దానికి ఇబ్బంది లేకుండా ఉంటదన్నట్టు. ఇక్కడ చూడవచ్చు మార్నింగ్ అవర్స్‌లోనే ఇంత బిజీగుంది. కాబట్టి ఈ ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు ఇది ఇంపార్టెంట్ ప్లేసు. తర్వాత ఏందంటే రాబోయే రీజనల్ రింగ్ రోడ్‌కి ఇప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 30 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ తర్వాత రాబోయే రీజనల్ రింగ్ రోడ్‌కు ఇది కనెక్టింగ్ రోడ్ అన్నట్టు. ఇప్పుడు బస్ ఎళ్తుంది గదా! ఇప్పుడు మనసంపల్లి క్రాస్ రోడ్ నుంచి అది శంషాబాద్, కూకట్పల్లి, మహిదపట్నం అలా కంటిన్యూయస్‌గా ఎళ్తుందన్నట్టు. కాబట్టి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు ఇది చాలా దగ్గర. సో, ఈ రోడొచ్చేసి మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రాబోయే రీజనల్ రింగ్ రోడ్‌కి కనెక్టింగ్ రోడ్ సార్ ఇది. ఈ రోడ్ అంతా ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు ఈ ఎక్స్‌టెన్షన్ అంతా గూడా 100 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు ప్రస్తుతానికి 100 ఫీట్ల రోడ్ ఉంది. ఇప్పుడున్న రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ 30 కిలోమీటర్స్ తర్వాత రాబోయే రీజనల్ రింగ్ రోడ్‌కు కనెక్టింగ్ రోడ్. ఇది భవిష్యత్తులో 200 ఫీట్ రోడ్. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. చెట్లు ఇవన్నీ తీసేసి ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారు. చూడొచ్చు అన్నట్టు. సో, ఇది అతి ముఖ్యమైన రోడ్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నట్టు. కాబట్టి ఈ రోడ్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ తక్కువ టైంలో వస్తుంటాయి. ఇప్పుడు ఈ రోడ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా అవ్వడానికి ఒక 6 మంత్ టైం పడతది. ఆ 6 మంత్ తర్వాత ఇంకా అప్రిషియేషన్ అనేది ఎక్కువ వస్తది. ఎందుకు వస్తదంటే అప్పుడు వెహికల్ ఫ్లోట్, పబ్లిక్ ఫ్లోట్ ఎక్కువైతుంటది. తర్వాత ట్రాన్స్‌పోర్టేషన్స్ ఇంకా రోడ్ బాగుంటే ఇంకా ట్రాన్స్‌పోర్టేషన్స్ వస్తుంటాయి, పెట్టుబడులు వస్తుంటాయి కాబట్టి ఇప్పుడు మీరు ఈ రోడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. మన సైట్ దగ్గర గూడా ఇవి మైహోన్ రామేశ్వరం వాళ్ళ సైట్లు ఉన్నాయి సార్. ఇదంతా ఒక 100 ఎకర్స్ వరకు చేస్తున్నారు. ఇది చాలా దగ్గర అన్నట్టు. మన సైట్‌కి చాలా దగ్గర ఈ ప్లేసు. ఇదంతా వాళ్ళదే. మన సైట్ దగ్గరే సార్ ఇదంతా. కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి బిల్డింగ్స్ అన్నట్టు. అంటే ఓపెన్ ప్లాట్ కొనాలన్న టైంలో ఎక్కడైతే బిల్డింగ్స్ కన్‌స్ట్రక్షన్ అయితాయో ఆ ఏరియాలో మీరు ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మంచి తక్కువ టైంలో మంచి అప్రిషియేషన్ అనేది వస్తుందన్నట్టు. ఇదంతా కూడా మన ప్లాట్‌కి జస్ట్ పక్కనే అన్నట్టు. వాకబుల్ డిస్టెన్స్‌లో కన్‌స్ట్రక్షన్ స్టేజ్‌లో ఉన్నాయన్నట్టు. అంటే మంచి మంచి డూప్లెక్స్ బిల్డింగ్‌లు కట్టి 4, 5 కోట్లకు అమ్ముతున్నారు. ఇదంతా మోడల్ హౌసు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. సో, ఇదంతా కంప్లీట్ అవ్వడానికి ఒక 6 మంత్ టైం పడతది. ఈ 6 మంత్ టైంలో ఇంకా రాను రాను మంచి మంచి ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి మీరు ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకుంటే ఇట్లా విల్లా ప్రాజెక్టులు వచ్చినప్పుడు మీకు ప్లాట్ వాల్యూ అనేది చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతదన్నట్టు. వీటి ఎదురుగానే మన ప్లాట్ ఉంటది. ఈ డూప్లెక్స్ బిల్డింగ్ ఎదురుగానే. మీరు కూడా భవిష్యత్తులో ఇది కూడా 200 గజాల సైటు. మీరు ఇటువంటిది మంచి బిల్డింగ్ కట్టుకోవచ్చు అన్నట్టు. సో, సైట్ ఇది సార్ ఇప్పుడు. ఇక కనిపిస్తున్నాయి కదా! అవంతా కూడా హౌజెసే అన్నట్టు. హౌజెస్‌కు వెరీ నియర్ బై ఉంటది. ఇప్పుడు ఈ హౌజెస్‌కి అన్నిటికి కూడా అట్లా మెయిన్ రోడ్ ఉంది. అంటే మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్‌కి ఆనుకొని ఈ లేఅవుట్ ఉంటది. లేఅవుట్‌లో ఎంటైర్ లేఅవుట్ మధ్యలో ఉంటదన్నట్టు. ఇక్కడ చూస్తే ఇగో ఇదంతా ఈ ఫెన్సింగ్ ఏసింది కదా! ఇది సైట్ అన్నట్టు. ఇగో ఇదంతా. ఇది 200 గజాలు ఇది. ఈ 34, 53 ఉంటది. ఈ రోడ్ ఫేసు ఇక్కడ నుంచి ఇది. ఈ 34, 53 సైజ్ ఉంటది. తర్వాత ఇప్పుడు ఈ పక్కన గూడా ఇంకొక 200 స్క్వేర్ యార్డ్ ఉంది.
బట్ ఏంటంటే ఇది ఈ ఇక్కడ ఒక రోడ్ సోల్ ఉంటుంది, అంటే ఇది కూడా రోడ్డే. సో ఇలా రోడ్ సోల్ ఉంటుంది కాబట్టి ఇది కావాలని నేను కొనలేదు ఇది. కాబట్టి ఈ ప్లాట్కి వచ్చేసి ఎక్కడ రోడ్ సోల్ ఏది ఉండదు ఇది. తర్వాత దీని పక్కది కూడా 200 స్క్వేర్ యార్డ్. ఇంకో ఇది కూడా సేమ్ 34-53 సైజులు. ఇది దీనికి డ్రైనేజ్ కూడా చూడవచ్చు, మంచి డ్రైనేజ్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇదంతా అప్పుడు బీటీ రోడ్స్ వేసేసారు మంచివే. అప్పుడు ఇక్కడ చూస్తే అన్నీ మంచి బీటీ రోడ్స్ వేసారు అన్నట్టు. ఇవన్నీ మనం రీసెంట్గా అమ్మింది ఇగో ఆ సైట్, అది కూడా రీసెంట్లీ మనం కంప్లీట్ చేసినాం. అది రీసెంట్లీ కంప్లీట్ చేసిన సైట్. అది హౌజెస్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి, ఇక్కడ చూడొచ్చు కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా హౌజెస్ వెరీ నియర్ బై ఉంటాయి. అక్కడ ఆ హౌస్ కనిపిస్తుంది కదా, అది 60 గజాల్లో కూడా 4 అంతస్తులు కట్టారు. అక్కడ కనిపిస్తుంది కదా, అది 60 గజాల్లో 4 అంతస్తులు కట్టి రెంటల్ పర్పస్కి ఇస్తున్నారు. కాబట్టి రెంటల్గా కూడా ఇక్కడ యూజ్ అవుతుంది, అంటే ఇక్కడ అడవిలో లేదు. ఇగో ఇది కూడా 200 స్క్వేర్ యార్డ్, 34-53. ఎక్కడ వీధి పోటు క్రాస్ ఏది ఉండదు. అక్కడ వెహికల్స్ చూడండి, అదంతా మెయిన్ రోడ్ అన్నట్టు. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా మెయిన్ రోడే. బస్సెస్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మన సైట్ ఈ కడీలు వేసింది మన సైట్ అయితే, ఆ కడీల పైన కొబ్బరి చెట్లు కనిపిస్తుంది కదా, ఆ కొబ్బరి చెట్ల దగ్గర క్రికెట్ స్టేడియం ఉంది. ఇంటర్నేషనల్ గేమ్స్ అన్ని కూడా అక్కడ కండక్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో వాటికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఈ పబ్లిక్ వెళ్తున్నారు కదా, ఈ పబ్లిక్ వెళ్ళే పక్కన 60 ఫీట్ రోడ్ ఉంటుంది ఆ విలేజ్ పక్కన. కాబట్టి ఆ 60 ఫీట్ రోడ్డు నుంచే అక్కడికి వెళ్ళాలి. ఇదంతా మంచి హైట్లో ఉంటుంది అన్నట్టు. ఎక్కడ వర్షం వచ్చినా ఎక్కడ వాటర్ స్టోర్ అవ్వదు. ఇక్కడ వర్షం వచ్చినా ఆ డౌన్లోకి అక్కడ వెళ్తుంది, మంచి హైట్లో ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అక్కడ క్రికెట్ స్టేడియం దగ్గరికి వెళ్ళాలన్న తర్వాత అక్కడ వాటర్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ ట్యాంక్ కనిపించేట అన్నీ కూడా లేఅవుట్సే. ఆ లేఅవుట్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్ళిన తర్వాత ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 20,000 25,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతుంటారు అన్నట్టు. ఆ వాటర్ ట్యాంక్ కనిపించేది ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ తర్వాత. ఇక్కడ కంపారిజన్ ఏంటంటే మరి అవి అన్నీ కూడా అవి ఫైనల్ అప్రూవ్డ్ ఉన్నాయి, ఇవి ఫైనల్ అప్రూవ్డ్ ఉన్నాయి. ఏంటి కంపారిజన్ అంటే ఒకటే సార్, ఈ ల్యాండ్ వచ్చేసి ఎకరం 10 లక్షల లోపు 6 లక్షల నుంచి 10 లక్షలకి ఎకరం కొని అప్పుడే గజం 400 500 ఇట్లా చేసి అమ్మేసిరు. డీటీసీ ఫైనల్ అప్పుడు తెచ్చి ఆ టైంలోనూ మంచి బీటీ రోడ్స్ అన్నీ వేసిరు అన్నట్టు. ఈ బీటీ రోడ్స్ అన్నీ అవే. తర్వాత ఇప్పుడు కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళు ఎకరం 4 కోట్లు 3.5 కోట్లు పెట్టాలి. సో అంత ప్రైజ్ పెట్టినప్పుడు వాళ్ళు ఈ అప్రిషియేషన్కు ఈ ఈ ప్రైస్కి వాళ్ళు అమ్మలేరు. ఖచ్చితంగా కూడా హై ప్రైజ్ అమ్మాలి. అవన్నీ కూడా మీ మీద వేస్తారు అన్నట్టు. ఇప్పుడు కంపారిజన్ ఏంటంటే ఇక్కడ చూస్తే ఈ వైట్ కడీలు ఉన్నది మన సైడ్ సార్. ఆ డౌన్లో కనిపిస్తుంది కదా, ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అక్కడ 25,000 పెట్టి కొనుక్కుంటే 50,000 ఇప్పట్లో అవ్వదు. వాడు బాగుపడడం తప్ప మనం బాగుపడేది ఏమి ఉండదు. ఇక్కడ 6,300 రేటు నెగోషియబుల్ ప్రైజు. ఇది డీటీసీ ఫైనల్ అప్రూవ్డ్. మీకు భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ కట్టాల్సింది ఏది కూడా అవసరం లేదు సార్ ఇది. సో ఇది 1000 టైమ్స్ బెటరు. ఇప్పుడు ఆ కనిపించే సైట్లు అన్నీ కూడా నేను అమ్మినాయి, చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చిన. సో అవి పెరిగినాయి కాబట్టి ఇవి కూడా పెరిగే ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.
హలో సంపత్ బ్రో